హలో అందరికీ. సో, ఇవాళ మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా కబాబ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ రెసిపీ సాఫ్ట్‌గా, జ్యూసీగా ఎంత బాగుంటుందో తినడానికి. స్టార్టర్‌లా గానివ్వండి, సైడ్ డిష్‌లా గానివ్వండి ఆర్ స్నాక్స్‌లా కూడా చేసుకోవచ్చు. ఇదో సింపుల్ అండ్ సూపర్ హిట్ రెసిపీ. సో, ఈ రెసిపీని అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా చేసుకోవడానికి. సో, నౌ లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి చికెన్ బోన్లెస్ అయి ఉండాలి. అండ్ పీసెస్ వచ్చేసరికి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ అయితే తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ చికెన్ని కట్ చేసి వాష్ చేసి అయితే రెడీ చేసుకున్నాను. సో ఫస్ట్ చికెన్ వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ అండ్ దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పెప్పర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలాని యాడ్ చేసిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దాంట్లోనే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఎలా అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి బాగా పట్టించాలి. దాని తర్వాత దీన్ని అయితే మ్యారినేట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి ఎంతసేపు మ్యారినేట్ అయితే చికెన్ అంత సాఫ్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు మనకైతే బయట షాప్స్లో దొరుకుతాయండి కబాబ్ స్ట్రీక్స్ అని. అవి తెచ్చుకొని ఇలా 1 by 1 చికెన్ అయితే అరేంజ్ చేసేసుకోవాలి. అక్కడ మేమైతే ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్ అని వాడుతున్నాం. మీ దగ్గర ఉంటే గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఆర్ ఎల్లో క్యాప్సికమ్ కూడా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం అరేంజ్ చేసుకున్న స్ట్రీక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ ఇదే రెసిపీ మీరు ఓవెన్లో చేయాలి అనుకుంటే ఓవెన్ని ప్రీ హీట్ చేసుకొని 200 degreesలో ఒక 15 to 20 minutes పెట్టి బేక్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా ఉంటుంది. అండ్ లేదు అనుకుంటే మీరు గ్రిల్ కూడా చేసుకోవచ్చు దీన్ని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చా. వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఏంటి మరి రెసిపీ అయితే నచ్చిందా? ట్రై చేస్తారు కదా మీరు కూడా. మీరు ట్రై చేసిన రెసిపీ ఫుడ్ పిక్స్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ట్యాగ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి డైలీ డిస్కవరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డైలీ డిస్కవరీస్ వరల్డ్.